హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అండి? సో ఇప్పుడు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విషయం అనేది షేర్ చేయడానికి వచ్చాను. సో దేని గురించి అంటే, చాలా మంది కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను హాస్పిటల్కి వెళ్తానని చెప్పాను కదండి, బేబీ గ్రోత్ స్కాన్ తీయించుకోవడానికి హాస్పిటల్ చెకప్కి కూడా వెళ్తానని చెప్పాను కదా, డెలివరీ కూడా దగ్గరలో ఉంది అని చెప్పాను కదండి. సో చాలామంది బేబీ గ్రోత్ స్కాన్ గురించి ఇంకా హాస్పిటల్లో ఏం చెప్పారు అది మొత్తం, ఇంకా వచ్చేసి నేను ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి. సో అవన్నీ కూడా చెప్తాను మీతో. చాలా మంది కూడా అడుగుతున్నారు అనమాట, ఇప్పటి వరకు చేయకపోవడానికి ఇలాంటి వీడియో అంటే నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చు కూడా దాదాపు 10-15 డేస్ అయిపోయింది. నేను లెక్క పెట్టుకోలేదండి, 10-15 డేస్ అయిపోయింది. అయినా మీతో నేను షేర్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అది మొత్తం కూడా షేర్ చేస్తాను. అసలు ఏం ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను అవి కూడా షేర్ చేస్తాను. సో షేర్ చేసే ముందు ఇప్పుడు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక మంచి ట్రేడింగ్ యాప్ గురించి షేర్ చేయడానికి వచ్చానండి. దాని పేరు వచ్చేసి బినోమో అనమాట. అది మనకి యాపిల్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఈజీగా డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో బినోమో అనేది ఒక పెద్ద ట్రేడింగ్ యాప్ అండి, జెన్యూన్ యాప్ అనమాట. దీంట్లో దాదాపు 2 మిలియన్ పీపుల్ వరకు ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్ చేసుకొని ప్రాఫిట్ అనేది పొందుతున్నారు. సో మన డైలీ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఈ విధంగా ప్రాఫిట్తో ఈజీగా కనుక తీర్చుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండి. సో ఈ బినోమో యాప్ అనేది మనకి ఎక్కువగా యాపిల్, నెక్స్ట్ గూగుల్, బిట్కో, బంగిమా వీటన్నిటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ అనేది చేస్తూ ఉంటారండి బినోమో యాప్లో. సో నేను కూడా వచ్చేసి సపోజ్ మీతో షేర్ చేస్తున్నాను, నేను ఒక 350 రూపీస్ అనేది బేర్ చేసి పెట్టగలిగితే అసలు ఎంత వస్తుంది అనేది ఒక అంచనాకు రావాలంటే ఇక్కడ గ్రాఫ్ వస్తుంది, మీరు చూడండి. మీరు కూడా ఒక అంచనాకు అనేది రావచ్చు నాతో పాటు కూడా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. సో గ్రాఫ్లో చూసిన విధంగా 350 రూపీస్ నేను బేర్ చేసి పెడితే 350 రూపీస్ అనేది నాకు డబుల్ అమౌంట్ అనేది అయ్యిందనమాట. సో ఆ డబుల్ అమౌంట్ అనేది మనకి ఈజీగా అప్పుడే తెలిసిపోతుందండి, చాలా ఈజీగా. దాన్ని మీరు పేటిఎం, నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ ఖాతా ద్వారా 24 అవర్స్లోనే విత్డ్రా అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ప్రాఫిట్ అనేది 90% ప్రాఫిట్ అనేది మీరు పొందొచ్చు చాలా ఈజీగా అండి. డబుల్ అమౌంట్ అంటే చూస్తున్నారు కదా. అదేవిధంగా మీరు, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదండి, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లోనే ప్రోమో కోడ్ కూడా ఇచ్చాను. సో ఆ ప్రోమో కోడ్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే మీరు పెట్టిన అమౌంట్ 350 అయినా 350 పెట్టారనుకోండి, ఆ అమౌంట్ అనేది మీకు డబుల్ అమౌంట్ అనేది అయిపోతుంది, 700 అయిపోతుంది అనమాట, రెట్టింపు అయిపోతుంది. సో దాని మీద ఇంకా మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వచ్చేసి మీరు, నేను కింద ఇచ్చిన లింక్ ప్రకారం కనుక మీరు డౌన్లోడ్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రాగా డెమో అకౌంట్లో 65,000 రూపీస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో తప్పకుండా బినోమో యాప్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నేను ఒక బినోమిస్ట్ అయ్యాను, మీరు కూడా బినోమిస్ట్ అవ్వాలి అంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి. సో ఇప్పుడు వచ్చేసి మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చెప్తానండి. నన్ను చాలామంది ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు 8th మంత్లో హాస్పిటల్కి వెళ్ళారు కదండి, మీరు గ్రోత్ స్కాన్ తీయించుకుంటారు కదా, బేబీ ఎలా ఉంది, అసలుకి బేబీ ఎంత వెయిట్ ఉంది, మీకు ఎప్పుడు డెలివరీ డేట్ ఇచ్చారు, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా నన్ను అడుగుతున్నారు చాలామంది కూడాను. సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు అసలు నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అదంతా కూడా మీతో నేను షేర్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి, సో 8th మంత్ ఎండింగ్లో ఉన్నాను అనమాట ఇప్పుడు నేను. సో 8th మంత్ ఎండింగ్లో ఉంటే అసలుకి 8th మంత్ వచ్చిన దగ్గర నుంచి నేను ఏం ప్రాబ్లం ఫేస్ చేసానో చెప్తానండి. దాదాపు చాలా మందికి కూడాను, నాకు ఫస్ట్ వచ్చేసి నార్మల్ డెలివరీనే అయిందండి, సిజేరియన్ లేదనమాట. ఇప్పుడు కూడా నాకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ కూడా చెప్పారండి, మీకు ఫస్ట్ నార్మల్, నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా, మొన్న చెకప్కి వెళ్ళినప్పుడు కూడా అడిగాను, డాక్టర్ నాకు నార్మల్ డెలివరీ అవుతుందా అంటే ఫస్ట్లోనే అన్నారు, మీకు ముందు నుంచే డెలివరీ అవుతుందండి, మీకు నార్మల్ డెలివరీనే అవుతుంది, చాలా ఈజీగా అవుతుందని చెప్పి డాక్టర్ చెప్పారు. నేను అయినా నా సాటిస్ఫాక్షన్ కొద్దీ మొన్న కూడా నేను వెళ్ళాను కదా 15 డేస్ బ్యాక్. సో అప్పుడు కూడా అడిగాను అనమాట, మేడం నాకు నార్మల్ డెలివరీ అవుతుందా అండి అని. సో తప్పకుండా మీకు ఫస్ట్ నార్మలే కదా అయ్యింది, ఇప్పుడు కూడా నార్మల్ అవుతుంది తప్పకుండా అని డాక్టర్ చెప్పారు. సో ఎంతైనా మనకి భయం ఉంటుంది కదండి, అమ్మో చివరి ఛాన్సులు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేయలేమో అని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి 8th మంత్ ఎండింగ్లో ఉన్నాను కాబట్టి, సో దీంట్లో వచ్చేసి నాకు, నేను 8th మంత్ వచ్చిన దగ్గర నుంచి అసలుకి మనకి డెలివరీకి చాలా దగ్గరలో ఉన్నట్టు అర్థం అండి. 8th మంత్లో ఉన్నాము అంటే డెలివరీకి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం అనమాట. సో
ఈ 8th మంత్ వచ్చిన దగ్గర నుంచి 8th మంత్ వచ్చిన 1 వీక్ దగ్గర నుంచి నాకైతే అస్సలకి నిద్ర పట్టట్లేదండి. చాలా దారుణంగా ఉందన్నమాట నా పరిస్థితి అయితే. నిజంగా అసలుకి నిద్ర పట్టదు. ఎక్కువగా పగలు నిద్రపోవట్లేదండి, నేను అస్సలు పగలు నిద్రపోవట్లేదు. నైట్ కూడా నాకు 12 దాటిన తర్వాత 1 గంట అయిన తర్వాత ఆ నిద్ర అనేది అది నేను బలవంతంగా పోవాల్సి వస్తుంది అనమాట. నేను పోయే ఆ 4-5 గంటలు కూడా అటు తిరుగుతాను ఇటు తిరుగుతాను, దిండు పొట్ట కింద పెట్టుకోవడం, సంథింగ్ కొంచెం ఇటు తిరిగితే పొట్టలో బాగా బిగుసుకుపోయినట్టు అనిపించడం, వెన్నుపూస నొప్పి రావడం, నడుములు నొప్పులు రావడం, సంథింగ్ ఇలాంటివన్నీ నేను దాదాపు చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నానండి. సో ఇలాంటివి చాలామంది కూడా ఫేస్ చేస్తూ ఉంటారనమాట. 8th మంత్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి పెద్దగా ఆకలి కూడా పెద్దగా వేయదండి. బేబీ మూమెంట్స్ కూడా కొంచెం తగ్గుతాయన్నమాట. కొంచెం అంటే 8th మంత్ ఎండింగ్కి వచ్చేసరికి బేబీ మూమెంట్స్ కూడా కొంచెం తగ్గుతాయండి. అంటే మనం డెలివరీకి కొంచెం దగ్గరలో ఉన్నట్టు అర్థం అనమాట. సో ఇంకా వచ్చేసి కింద కూర్చున్నప్పుడు, అంటే బెడ్ మీద మనం ఇలా కూర్చున్నప్పుడు, అంటే ఇలా 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 కూర్చున్నప్పుడు, వెనక మన సపోర్ట్ లేకుండా ఇలా కూర్చున్నప్పుడు, తర్వాత వచ్చేసి నిలబడినప్పుడు మనకి కింద ఏదో టచ్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలా టచ్ అంటే కింద నుంచి ఏదో వస్తున్నట్టు, కింద చాలా బరువుగా ఉన్నట్టు, ఒక పెద్ద ఏమంటారంటే బేబీ డ్రాపింగ్ అంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుందండి. సో అలా బేబీ డ్రాప్ అయితే అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతే సో అలా అనిపిస్తుందండి. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి నేను ఇప్పుడైతే ఫేస్ చేస్తున్నాను. ఇలా నేను కూర్చోలేనండి, ఇలా కూర్చోలేను. ఈ పొట్ట బొరువంతా వెళ్ళిపోయి కింద పడిపోతుంది అనమాట. సో అదిగాక నాకు అక్కడ స్టిచ్ వేశారు కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఒక్క మంత్ కనుక నేను జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే ఇంకా బాగానే ఉండొచ్చు. తర్వాత అంతా కూడా డెలివరీ అయిపోతుంది, తర్వాత అంతా కూడా బాగుంటుంది. కానీ అలా అనిపిస్తూ ఉంటుందండి, ఒక గుండ్రాయి మనకి పొట్టలో నుంచి బయటకు వస్తున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ ఫీలింగ్ అనేది అలా ఉంటుంది, బాగా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది, గుచ్చుకున్నట్టు, ఏదో లోపల నుంచి బయటకు వస్తున్నట్టు అలా ఫీలింగ్ వస్తుంది అనమాట. అలా ఫీలింగ్ వస్తే బేబీ డ్రాప్ అయిందని అర్థం అండి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. పొట్ట అంతా కూడా తేలిక అయిపోతుంది. ఇక్కడ కొంచెం పొట్ట కొంచెం జారింది అంటారు కదా. సో బేబీ హెడ్ అనేది అంటే డెలివరీకి రెడీ అవుతుందని అర్థం అనమాట. బేబీ కట్టివాల్యంలోకి వెళ్తుంది, దాన్నే బేబీ డ్రాపింగ్ అంటారు. సో మేబీ నాకు అది జరిగింది అనుకుంటున్నాను నేను. సో అందుకే నాకైతే చాలా బరువుగా అనిపిస్తుందండి, కూర్చోలేకపోతున్నాను అనమాట, పడుకోలేకపోతున్నాను, అటు ఇటు తిరిగినా కానీ నీరసం వచ్చేస్తుంది బాగా ఎక్కువ. నిద్ర అయితే అస్సలు పట్టట్లేదండి, పెద్దగా ఆకలి కూడా వేయట్లేదన్నమాట. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారు అంటే స్కానింగ్ తీశారండి. స్కానింగ్ తీసిన తర్వాత బేబీ అంతా కూడా చక్కగా ఉంది, మంచిగా. అంటే మనకి ఆ స్కానింగ్ మీకు ఒకవేళ చూపిద్దామన్నా కానీ పెద్దగా ఏం కనిపించట్లేదండి ఆ స్కానింగ్లో. సో అందుకే మీకేం నేనేం చూపించట్లేదు. బేబీ వెయిట్ అంతా కూడా బాగుంటుంది. మనకి 8th మంత్ కంప్లీట్ అయ్యేసరికి బేబీ వెయిట్ అనేది దగ్గరగా 2 kgs దగ్గర నుంచి 2.5 kg వరకు బేబీ అనేది వస్తుంది అనమాట. 9th మంత్ కంప్లీట్ అయిపోతే 3 kgs వరకు బేబీ అనేది వస్తుందండి. సో ఇప్పుడు నాకు 8th మంత్ ఎండింగ్లోనే ఉన్నాను కాబట్టి నా బేబీ వెయిట్ వచ్చేసి దగ్గరగా 2 అలానే ఉందన్నమాట. సో పర్లేదు, బేబీ వెయిట్ అంతా కూడా బాగానే ఉంది. డాక్టర్ కూడా అంతా కూడా చక్కగా ఉంది, మంచిగా ఉంది. మీరు కూడా మంచిగా తినండి, మంచిగా హ్యాపీగా ఉండండి అని డాక్టర్ అయితే చెప్పారండి. సో బేబీ వెయిట్ పరంగా అయితే బేబీ అంతా కూడా చక్కగా ఉంది, లోపల అంతా పొజిషన్ అంతా కూడా బాగుందని స్కానింగ్ చేసి మరీ చెప్పారు. ఇంకొక విషయం చెప్పారు, ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ అండి. ఏం చెప్పారు అంటే ఇంకొక 20 days ఆగిన తర్వాత నేను మళ్ళీ చెకప్కి వెళ్తాను కదండి. సో అప్పుడు వచ్చేసి నాకు సర్విక్స్కి స్టిచ్ వేశారు కదా. సో ఆ స్టిచ్ అనేది ఓపెన్ చేస్తామని చెప్పారు, ఎందుకంటే డెలివరీకి రెడీ అవ్వడానికి. ఆ స్టిచ్ ఓపెన్ చేసిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి నిజంగా. సో అదే నేను అనుకుంటున్నాను, అమ్మో స్టిచ్ ఓపెన్ చేయకముందే ఇలా ఉంది, స్టిచ్ అప్పుడే ఓపెన్ చేసేస్తారా అని అప్పుడు కూడా డాక్టర్ని అడిగాను. స్టిచ్ ఓపెన్ చేయాలి, ఆ స్టిచ్ ఓపెన్ చేస్తేనే డెలివరీ అనేది బేబీ బయటికి రావడానికి వీలుంటుంది. స్టిచ్ ఓపెన్ చేయకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని
డాక్టర్ చెప్పారండి. ఎందుకంటే డెలివరీ దగ్గర పడే కొంది ఆ స్టిచ్ అనేది బేబీ ఫోర్స్కి దానంతరికి అది ఓపెన్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అంటే ఓపెన్ అయ్యి మనకి ఒక డ్రెస్ బాగా బిర్రైపోయి కుట్లు పిగిలిపోతే ఎలా ఉంటుంది, సో సేమ్ అట్లనే అక్కడ కూడా ఆ స్టిచ్ కనుక ఓపెన్ అయిపోయి మొత్తం పిగిలిపోతే డ్యామేజ్ అయిపోతుంది అనమాట అక్కడ అంతా కూడాను. సో అందుకే వాళ్ళు ముందుగానే ఓపెన్ చేస్తామని చెప్పారు. ఈసారి నేను మళ్ళీ వెళ్ళాలండి. ఇంకొక 15 డేస్లో నేను మళ్ళీ వెళ్ళాలన్నమాట. 15 కాదు, ఒక 13 డేస్లో మళ్ళీ వెళ్ళాలి చూపించుకోవడానికి. సో అదే నా లాస్ట్, నాకు తెలిసినంత వరకు ఇంకొక చెకప్ ఉండొచ్చు, లేకపోతే అదే లాస్ట్ చెకప్ అయి ఉండొచ్చు అనమాట. అప్పుడు వెళ్తే అప్పుడు చెప్తామన్నారు. సో ఇంకొక 1 మంత్ వెయిట్ చేస్తే డెలివరీ అనేది దగ్గరలోనే ఉందండి. సో అదనమాట డాక్టర్ చెప్పింది. టాబ్లెట్స్ కూడా చాలా తగ్గించి ఇచ్చారు. బట్ జర్నీలు అయితే చేయకూడదండి. 8th మంత్లోకి వచ్చిన తర్వాత జర్నీలు అయితే అస్సలు చేయకూడదు. మంచిగా ఫుడ్ బాగా తీసుకోవాలి. బేబీ గ్రోత్ బాగుండాలన్నమాట. చాలామందికి బేబీ గ్రోత్ అనేది కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. డాక్టర్ చెప్పేస్తారండి, బేబీ గ్రోత్ ఇంకా బాగుండాలి, మీరు మంచిగా ఇంకా ప్రోటీన్ పౌడర్ అని చెప్పి నాకు కూడా ప్రోటీన్ పౌడర్ రాశారండి 1 మంత్ బ్యాక్. నాకు కూడా 7th మంత్లో ప్రోటీన్ పౌడర్ రాశారనమాట. సో ప్రోటీన్ పౌడర్ కూడా నేను తీసుకున్నాను, పాలలో కలుపుకొని తాగాను. బట్ చాలా కేర్ తీసుకోవాలండి. బేబీ గ్రోత్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తప్పకుండా మీరు దాని మీద ఫోకస్ చేయండి. 8th మంత్ గ్రోత్ స్కాన్ వచ్చేసి ఇలా జరిగిందండి. సో డాక్టర్ చెప్పినవి అయితే ఇవే. బట్ ఇప్పుడు నాకు స్టిచ్ వేస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వచ్చేసి ఎక్కువగా నాకు సివియర్గా నాకు కొంచెం బ్యాక్ పెయిన్, నడుముల నొప్పులే వస్తున్నాయండి. ఈ మధ్య కొంచెం కాళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. చాలా దారుణంగా వస్తున్నాయి. వాటి వల్ల నేను సరిగ్గా, అంటే నాకు అనీజీగా ఉంటుందండి. నిద్ర కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం నాకు పెద్దగా బాగున్నట్టు అనిపించట్లేదు హెల్త్. కొంచెం డెలివరీ దగ్గర పడే కొంది ఇలానే ఉంటుందండి, తప్పదన్నమాట ఇవన్నీ కూడాను. సో ఇదే అండి, మీతో షేర్ చేశాను. మీరు అందరూ కూడా అడుగుతున్నారు కదా ఏంటి చెప్పండి అని చెప్పి. సో అది, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్